మావోయిస్ట్ ఫేమస్ అండ్ పవర్ఫుల్ లీడర్ హిడ్మా. ఈ ఎన్కౌంటర్ యొక్క ప్రభావం ప్రజలపైన ఉంటుందా ఉండదా? ఎందుకో హిడ్మాకు ఇంత పాపులారిటీ వచ్చింది అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజల యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది ఈ దేశంలో అంటే 100% ఈ దేశంలో ప్రజలు ఈచ్ అండ్ ఎవరీ ఇన్సిడెంట్ ను అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. నక్సలైట్లు ప్రజలకు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తున్నారు, అసలు ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ ఏంది, నక్సలైట్స్ యొక్క అంతం దేనికోసం ప్రభుత్వం చేస్తా ఉంది అనే విషయాలను ప్రజలు ఈ దేశ ప్రజలు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఈ అబ్జర్వేషన్ లో భాగంగా హిడ్మాను చంపినటువంటి తీరు, ఎన్కౌంటర్ అని ప్రభుత్వం చెప్పిన హిడ్మా ఐఎమ్ రెడీ టు కమ్ టు ఇన్ ద పీపుల్ అనేటువంటి వర్డ్ ఇచ్చేసిండు ఆయన. నేను ప్రజల్లో కలవాలనుకుంటున్నాను, నాకు రక్షణ ఉంది, ప్రభుత్వం రక్షణ కల్పించగలిగితే నేను ప్రజల్లో ఉంటాను అన్నటువంటి సంకేతం ఇచ్చిండు. ఇప్పటికే బీజేపీ దేశవ్యాప్తంగా మావోయిస్ట్ ఏరివేత కార్యక్రమం పెట్టింది. అందులో మొత్తం మాక్సిమం దొరికినట్టు ఖతం చేసే పని జరిగింది. అయితే ప్రజల యొక్క అబ్జర్వేషన్ ప్రకారం, మేధావుల యొక్క అబ్జర్వేషన్ ప్రకారం ప్రభుత్వం మావోయిస్టులు ఉండకూడదు, అది రాజ్యాంగానికి విరుద్ధము అని భావించినప్పుడు వాళ్లకు 1-2 సార్లు చెప్పి వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళ ప్రాణాలకు రక్షణ ఇస్తూ మీరు లొంగిపోతే మేము ఇది చేస్తాము, మీ బతుకు తెరువుకి ఇది ఇస్తాము, మీరు మాతో పాటు కలవండి, మీరు తుపాకులు పట్టుకొని రాజ్యాన్ని సాధించడం అసాధ్యము, అది ప్రమాదకరం అని చెప్పి వాళ్ళను ఒప్పించి వాళ్ళకి రక్షణ కల్పించాలన్నటువంటి ఆలోచన ప్రజల్లో కలిగింది. అట్లా కాకుండా దొరికినట్టు ఏసి పడేయడం ఎంతవరకు అన్నటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చింది. అయితే ఇక్కడ నక్సలైట్లను పూర్తిగా నిషేధిద్దాం అనుకున్నది. నక్సలైట్లు ఉండకూడదన్నటువంటి బీజేపీ ఓకే, ఇట్ ఈస్ రూల్ అగనెస్ట్ టు ద లా, గన్ పట్టుకొని హింస అనేది చేయకూడదనేది ప్రభుత్వం యొక్క అంశం. దానికి ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. మీరు వాళ్ళని తీసేసారు. వాళ్ళు ఏమంటారు అంటే ప్రజాస్వామ్యంలో దుర్మార్గాలు పెరిగిపోయినప్పుడు అడవి సంపద, భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు, ఇనుము గాని లేదంటే బంగారం గాని వెండి గాని ఇలాంటి పదార్థాలు మొత్తం భూమి నుంచే వస్తాయి. ఆ భూమిలో ఉన్నటువంటి గంధపు చెక్కల లాంటి విలువగలటువంటి చెట్లను మొత్తం దోసుకుపోయే ప్రమాదం ఉంది. ఆదాని లాంటి అందరికి కట్టబెట్టేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాటన్నిటి రక్షణతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకులకు మేము ఉంటేనే భయం ఉంటుంది అనేది వాళ్ళ ఒక పాలసీ. అందరికీ సమానమైనటువంటి హక్కులు దక్కాలి, అందరికీ సమానమైనటువంటి ఆస్తులు ఉండాలి అన్నటువంటి విధానంతో వాళ్ళు ఉన్నారు. సరే, అగెన్స్ట్ ద లా అయినా పర్లే, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పారు, కానీ ప్రభుత్వం ఈ విధంగా చేస్తే బాగుండేది. అయితే ఇవన్నీ పక్కన పెడితే హిడ్మా ఓవర్ నైట్ ఎందుకు హీరో అయిపోయాడు, ఎందుకు ఇంత పెద్ద ఫాలోయింగ్ హిడ్మాకి పెరిగిందంటే జీవితం యొక్క త్యాగాన్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎవరు త్యాగం చేస్తున్నారు, ఎవరు భోగాలు అనుభవిస్తున్నారు అనేది ప్రజలకు అబ్జర్వేషన్లు వచ్చేసి చాలా మంది రాత్రి భవన్లో ఎవరు ఏంటి అనేది అబ్జర్వేషన్ లో ప్రజలు ఉన్నారు. ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఎవరు ప్రజలను లూటీ చేస్తూ ఉన్నారు, ఎవరు అబద్ధాలు చెప్తా ఉన్నారు, ఎవరు ఈ దేశంలో ఉన్న సంపద విదేశాలకు పంపిస్తున్నారు, ఎవడు ఆదాని అంబానీలకు కట్టబెడుతున్నారు అన్నటువంటి ఒక నిగూఢమైనటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చేసి ఒకరొకరింట్లో 5 మంది ఉంటే 5 ఫోన్లు అంటే 5 టీవీలు, న్యూస్ ఒకరొకరిని చూసి అప్డేట్ అవుతున్నటువంటి ప్రజలు ప్రభుత్వాలను కూకటి వేళ్లతో పీకేసే రోజులు దూరంలో లేవు. ప్రభుత్వాలను ఇలా హిడ్మా హీరో కావడానికి హిడ్మా త్యాగం, హిడ్మా యొక్క పోరాటం, హిడ్మాకు ఉన్నటువంటి ఆలోచన, ఇలా ఆయన చంపినటువంటి అమానవీయటువంటి కోణాలు ఇవన్నీ కలిసి ప్రజలు హిడ్మాను ఒక హీరో లాగా చూస్తా ఉన్నారు. తన తల్లి ఒక ముసలితనంలో ఒక ఆకలేసిన సింహంలో అడవిలో నడుచుకుంటూ పోతూ ఉంటే ఆమెను చూసి పాదాభి వందనాలు పెట్టినోళ్లే తప్ప, కన్నీళ్లు కార్చినోళ్లే తప్ప, అయ్యో పాపం అన్నోళ్లే తప్ప, మనం అందరం వైభోగాలు అనుభవిస్తున్నాం. మోడీ ప్రపంచ దేశాలలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరిగి ఎంజాయ్ చేస్తున్నాడే, వాళ్ళకి బట్ట లేదు. హిడ్మా ఇంత పెద్ద మావోయిస్ట్ నాయకుడైతే తల్లికి కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, అడవిలో ఒక గాలి మధ్య జంతువుల లేక బతుకుతూ ఉన్నారే, ఈ మనుషులను కదా మనం కాపాడుకోవాల్సింది, వీళ్ళు కదా హీరో అన్నటువంటి ఆలోచనకు వచ్చింది. కాబట్టి రాజకీయ నాయకులు మీ రంకులు గాని, మీ బొంకులు గాని, మీ దోపిడి గాని, మీ మోసాలు గాని ఈ దేశంలో దోషి విదేశాల్లో దాచి పెడితే ఎవరిని కూడా ప్రజలు వదిలిపెట్టరు. ప్రజా ఆగ్రహం ముందు, ప్రజా తీర్పు ముందు, ప్రజా ఆలోచన ముందు ఎవడైనా దిగదుడిపే. ఇది గుర్తించకుండా కులాలకు మతాలకు మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు కొట్లాడుకుంటే వాళ్ళే విడిపోతారు, వాళ్ళే మనకు ఓట్లు గుర్తారు అన్నటువంటి నీచపు ఆలోచనతో కాకుండా ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం, నిరుద్యోగ నిర్మూలన కోసం, ఆకలి కేకల నిర్మూలన కోసం, అసమానతల నిర్మూలన కోసం ప్రజాస్వామ్యము విరిసి ఒక అద్భుతమైన దేశంగా ప్రేమానురాగాలతో ఉండేటువంటి సంపదలతోటి ఇలా సంపదలతో తుల్లతూగే విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేయకుండా 2 వర్గాల మధ్య, కొన్ని మతాల మధ్య చిచ్చు పెట్టి ఇలా బతకాలనుకుంటుందని చెప్పి ప్రజలు గయిస్తా ఉన్నారు. ఇలా హిడ్మా ఎవరో తెలియదు. ఈ డిడ్ నాట్ స్పోక్ టు ద పీపుల్, ఈ డిడ్ నాట్ హ్యావ్ ఎఫెక్షన్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, బట్ ఈవెన్ దో వై ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ keenly observing him means his sacrificeness, he sacrificed his life. He did not enjoy it. He did not took bribes. He did not make laws the people. He protected the country. His notion, his intention, they clearly the people of India understood.
దట్ ఈజ్ వై హిడ్మా హ్యాస్ బికమ్ వాల్యుబుల్ పర్సన్ టు ద పీపుల్. కాబట్టి ఇలా హిడ్మాను చంపిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు బీజేపీకి ప్రజలకు మధ్య ఉన్నటువంటి ఆలోచన ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు ముందు ముందు చాలా తెలుస్తాయి. ఇంకా ఈ విషయంలో మాత్రం హిడ్మా 100% ఎందుకయిందంటే త్యాగం. పుట్టిండు, పోయిండు, పోరాటం చేసిండు, చనిపోయిండు. మనోళ్ళు మంది సొమ్ములంతా ఎంజాయ్ చేస్తూ కార్లల్లా, బంగ్లాలల్లా, ఫ్లైట్లల్లా తిరుగుతూ, భూముల ఆస్తులు కుదబెడుతూ, ప్రెసిడెంట్లు అయితే ఎంజాయ్ చేస్తూ సుఖజీవనం అనుభవిస్తూ ఉంటే ఇలా చలికాలంలో చలికి, వానకాలంలో వర్షానికి, ఎండాకాలంలో ఎండకెండి, వానకు దడిసి, చలికి వణికి జీవితం గడిపినటువంటి వాళ్ళు పొందింది ఏంది? ఇది త్యాగమా లేకుంటే నేరమా అనేటువంటి కోణాల్లో ప్రజలు ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంది. ఇలా ప్రజలకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ద రెవల్యూషన్ విల్ కమ్, ద అజిటేషన్ విల్ కమ్, దెన్ ద రూలర్ షుడ్ డిసైడ్. ద రూలింగ్ సిస్టమ్ విల్ షేక్ వెన్ ద పీపుల్ న్యూ ద క్లారిటీ అబౌట్ ద కన్నింగ్ ఐడియాస్ ఆఫ్ ద గవర్నమెంట్స్. దిస్ ఈస్ 100% ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ బీన్ అబ్జర్వింగ్. ద రిజల్ట్ వీ కెన్ సీ, వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫ్యూచర్. నిజంగా హిడ్మాకు వచ్చినటువంటి ఆదరణ ఒక్కరు కాదు, ఢిల్లీ వీధుల్లో స్టూడెంట్స్ ఏంది హత్య, ఏంది మారణకాండం, ఏది మీ యొక్క ప్రొటెక్షన్, ఎందుకు జరిగింది పుల్వామా దాడులు ఎట్లా జరుగుతున్నాయి, ఎందుకు జమ్మూ అండ్ కాశ్మీర్లో 26 మంది చనిపోయారు, ఎందుకు ఢిల్లీలో బాంబులు పేలినాయి, ఏమైంది, ఈ దేశంలో డబ్బు లేదా, పోలీసు లేదా, ఇంటెలిజెన్స్ లేదా, ఏం జరుగుతుందో ఆలోచనకు పిల్లలు క్వశ్చన్ చేస్తున్నారు, చిన్నపిల్లలు అడుగుతా ఉన్నారు. ఇలా మరి నక్సలైట్లు పూర్తిగా మేము వైదొలుగుతున్నాము అని చెప్పి ఒప్పుకున్నారు. ఇక నక్సలిజం అనేది ఉండకపోవచ్చు. నక్సలిజం లేకపోతే అడవుల యొక్క ప్రొటెక్షన్ ఎట్లా ఉండబోతుంది, ఎవరెవరు అడవులలో పాగా వేయబోతా ఉన్నారు అన్నటువంటి విషయాలు ప్రజలు అబ్జర్వ్లో పెడతారు. ఖచ్చితంగా పీపుల్ ఎక్స్పీరియన్స్ చేసింది చూస్తారు. మీరంతా చూసినా ఉండండి. ఏవిఎం మీడియా, ఏవిఎంఏ లైక్ చేసి, షేర్ చేసి ప్రజలకు పంపాలి. ఎనీవే, ఎవరు త్యాగం చేస్తున్నాడు, ఎవడు భోగాలు అనుభవిస్తున్నాడు అనేది ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. ప్రజలు తోలు కూడా తీస్తారు. ఈ దేశంలో ఎవడు పీకుడుగాడు కాడు, ప్రజల కోసం పనిచేసినోడు, త్యాగాలు చేసినోడు, నీతిగా ఉన్నోడే. కుట్రలు చేసినోడు ఎన్నటికైనా వాడు కుట్రలోనే కలిసిపోతాడు తప్ప ఈ దేశానికి పనికిరాడు. ఈ దేశ ప్రజల యొక్క వెతలు తీరాలి, ఈ దేశ ప్రజల ఆకలి తీరాలి, ఈ దేశ ప్రజల యొక్క అజ్ఞానం తొలగిపోవాలి, ఈ దేశ ప్రజల యొక్క శత్రుత్వం కాదు ఐక్యత పెంపొందించాలి. ఇదే ప్రభుత్వాలు చేయాలి, ఇదే రాజ్యాంగం చెప్పింది. దీనికోసమే పోలీసులు పనిచేయాలి, దీనికోసమే కోర్టులు పనిచేయాలి. అప్పుడు మాత్రమే ప్రపంచ అన్ని దేశాల కన్నా నెంబర్ 1 రాజ్యాంగం మనది. ఆ మన రాజ్యాంగంలో ఎన్ని ఉన్నా, అంగట్లో ఎన్ని ఉన్నా, అల్లు నోట్ల శని ఉన్నట్టు దాపరించినటువంటి నాయకుల యొక్క పాపాలతోనే పేదరికం పెరిగిపోతూ ఉంది, ఆకలి కేకలు పెరిగిపోతూ ఉన్నాయి, నిరక్షరాస్యత పెరిగిపోతూ ఉంది, అవినీతి పెరిగిపోతూ ఉంది. ఇలా త్యాగాలు చేసినోడు కాలగర్భంలో కలిసిపోతుంటే నీచాతి నీచులు మాత్రమే ఇలా స్వర్గంలో విహరిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్లకు ఖచ్చితంగా నరకము ప్రజలు చూపించేటువంటి రోజులు ఉంటాయని తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.